అదానీ ఒప్పందంలోనే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కేశారు వాళ్ళ అభియోగం. సో ఒప్పందం కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి పునీతుడైపోతాడా? చాలా విషయాలండి. ఇది కూడా ఇందా చెప్పిన లాంటిదే. ప్రభుత్వాలు మారుతున్నా కానీ వ్యవస్థాగతమైన మార్పులు రావట్లేదని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 1500 కోట్లు అది అలా పెడదాం, అది ఆరోపణ వచ్చింది, లేకపోతే ఆధారాలు వీళ్ళకు ఉన్నాయి, ఉంటే దర్యాప్తు చేయొచ్చు. ఈయనకే 1500 కోట్లు ఇచ్చారంటే వాళ్ళకి ఎన్ని వేల కోట్లు వచ్చి ఉండాలి? లాజిక్ కదా. నేను మీకు 1500 కోట్లు ఇస్తున్నానంటే నాకు కనీసం 3000 కోట్లు అన్నా రావాలి కదా. తక్కువలో తక్కువ కనీసం, లేదా కనీసం ఒక 5000 కోట్లు ఇంకా లెక్కేస్తే మరి ఆ ఒప్పందం ప్రజలకు నష్టదాయకము, రాష్ట్ర ఖజానాకు నష్టదాయకం కదా. దాన్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? చంద్రబాబు నాయుడు నిన్న సుస్పష్టంగా కేటగరికల్గా చెప్పాడు. నిన్న మనం మాట్లాడుతున్నప్పుడే ఆ చర్చ జరుగుతూ ఉంది. తన సంస్కరణలు వాటి గురించి చెప్తూ ఇది అవినీతి ఒప్పందం, ఇది తప్పు అయినప్పటికీ కూడా సంతకాలు పెట్టాం కాబట్టి దీన్ని రద్దు చేసుకుంటే విశ్వసనీయత తగ్గిపోతుంది కాబట్టి మేము కొనసాగిస్తామని. ఏదైతే మీరు ఏ భాషలో చెప్తే, ఏ రాజకీయం చేస్తే ఏముంది, పాత ప్రభుత్వము కొత్త ప్రభుత్వం కలిసి పచ్చి ప్రపంచ స్థాయి అవినీతి ఒప్పందాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మీకు ఆ శక్తులతో అంత సంబంధాలు ఉన్నాయా ఈ పాలక వర్గాలకు ఎవరున్నా? లేదు ఇందాక మనం మాట్లాడిన అధికార యంత్రాంగం దీన్ని రద్దు చేస్తే చాలా నష్టం అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇస్తూ ఉందా? ఆలోచించాలి. నేను ఈరోజు ఇంకో వార్త కూడా మీకు చెప్తున్నాను. మోదీ అమెరికా వెళ్ళాడు, అక్కడ ఈ విషయం మాట్లాడలేదు, వ్యక్తిగత అంశాలు చర్చకు రావని సమర్థించుకున్నారు, అది పక్కన పెడదాం. అటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు గుజరాత్ ప్రభుత్వానికి ఒక నోటీస్ పంపింది. అమెరికా కోర్టు నుంచి అదానీ ఒప్పందానికి సంబంధించి వచ్చే సమన్లకు మీరు సమాధానం ఇవ్వండి అని. అంటే కనీసం లాంఛనంగా అయినా ప్రతిష్ట కోసమైనా కాస్త కాపాడుకోవడానికి ఆ ప్రభుత్వం ఒక పంపింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి 9000 కోట్లు నష్టం వచ్చింది అంటూనే చాలా బాహాటంగా విశ్వసనీయత పెరుగుతుందా తగ్గుతుందా? ఒక అవినీతి ఒప్పందాన్ని రద్దు చేస్తే ఒక ప్రభుత్వానికి విశ్వసనీయత పెరుగుతుందా తగ్గుతుందా? రీటెండరింగ్ అనే ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. గతంలో తప్పుకో వాడారన్నారు, మీరు సరైన దానికి వాడండి, రీనెగోషియేట్ చేయండి. లేదు మేము అవేమి చేయకుండా. నా పాయింట్ ఏమంటే కనిపించాలి జగన్ 1500 మీరు జగన్కి ఇచ్చిన 1500 కోట్లన్నా తగ్గించాలి కదా. ఇప్పుడు 9000 కోట్లు అందులో నష్టం అనుకోండి, 9000 కోట్లలో ఈ 1500 కోట్లు తీసేస్తే కనీసం అప్పుడు 7500 అవుతాయి కదా. మరి అవన్నీ మిగిలిచ్చాలి కదా. కాబట్టి తర్కానికి అందడం లేదు చంద్రబాబు నాయుడు. ఇది కేవలం మోదీ, బీజేపీ, ట్రంప్ ఆ బంధాన్ని బట్టి కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇంకా అంతకుమించి దీంట్లో లాజిక్ లేదు. దీన్ని సమర్థించుకోవడానికి రకరకాలైన విన్యాసాలు చేయడం శుద్ధదండగా. ఇంకోటి సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు చేసిన హైకోర్టులో మనకు పయ్యావుల కేశవ్ గారు ఆయన ఒక 1400-1500 పేజీల అఫిడవిట్ దీని మీద ఇచ్చారు. నిజంగా చాలా డీటెయిల్. అది మరీ ఆశ్చర్యం అండి. ఇప్పుడు ఆయన సీనియర్ లేక ఇప్పుడు మంత్రి అయ్యాడు, ఆర్థిక మంత్రిగా ఈ అంశం ఆయన లెక్కల్లోకి ఆయన దీన్ని చెప్పాలి. ఆయన దాని గురించి అసలు ఒప్పందం వచ్చిన తర్వాత ఇంకా ఆయన మాట్లాడలేదు. మీరు ఏదైతే మొదలు పెట్టారో అది అంతర్జాతీయ స్థాయికి చేరితే మీరు చాలా సంతోషించి మరిన్ని వివరాలు ఇప్పుడు దొరుకుతున్నాయి సోషల్ మీడియాలో, మనకు వెబ్లో, అవి తీసుకొని చెప్పే బదులు. కాబట్టి ఏమంటే అటు ఇటు తిరిగి ఏం చెప్పినా కానీ అన్నం అయితేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అందుకని ఈ పాడు పుట్టకు అన్నమే వేద్దాంరా అని వాళ్ళైతేమి వీళ్ళైతేమి జరిగే తతంగం మటుకు ఒక్కటే అని మరొకసారి మనకు రుజువు అవుతుంది. అదానీ ఒప్పందం కొనసాగించడంలో ఉన్న అద్భుతమైన తర్కం ఏంటో తప్పకుండా చంద్రబాబు ప్రభుత్వం చెప్పాల్సే ఉంటుంది. అందులో అదే కనుక కంటిన్యూయేషన్ని అంత సమర్థవంతంగా వాళ్ళు కంటిన్యూ చేద్దామని అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అవినీతి మరి అంటనట్టే భావించాలిగా. ఇంకా జగన్మోహన్ రెడ్డి చూసుకోవచ్చు, ఆయన లేదని సమర్థించుకుంటారా లేకపోతే ఎందుకు చేశారు. ఆయన కూడా అంతకుముందు జరిగినవన్నీ రీటెండరింగ్ అది ఇది ఇవన్నీ కూడా చేశారు. మీరు అంటే కుడి చేయి తీసి ఏదో పొర చేయి తీసేయడం చేయదు. సామెత చెప్పినట్టుగా అవే కార్పొరేట్ కంపెనీలు, అవే శతకోటీశ్వర్లు వాళ్ళున్నా వీళ్ళున్నా, ఒకరు ముందు ఒకరు వెనక తప్ప పెద్దగా మారింది ఏం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద డీల్స్ చేసేవాళ్ళు ఒక 1/2 మంది కూడా ఉంటారు. వాళ్ళే చెప్తూ ఉంటారు చక్రం, వీళ్ళంతా మారుతూ ఉంటారు అంతే. చూడాలండి. దాన్ని విద్యుత్ శక్తి విషయంలో మటుకు ఇంకోటి రేట్లు పెంచము అని కూడా ఒక హామీ ఇచ్చారు నిన్న. ఆల్రెడీ ట్రూ అప్ ఛార్జీలు వేసి ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు, దాని మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాగే అదానీ తాలూకు స్మార్ట్ మీటర్లు మళ్ళీ బిగించడం గురించి లోకేష్ ఇది వరకు వీటిని ధ్వంసం చేయండి అని చెప్పారు, కానీ ఇప్పుడు మళ్ళీ బిగిస్తూ ఉన్నారు. కాబట్టి
అన్నీ అక్కడికే దారితే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని బోత్ ది గవర్నమెంట్స్ ఆర్ లీడింగ్ టు అదాని. అది ఇక్కడ ఆశ్చర్యం. ఇంకొక అంటే పొలిటికల్గా చూస్తే సార్ యనమల